ది డిబేట్కు స్వాగతం. ఓం శాంతి. ఈరోజు మనం శివబాబా జ్ఞానమురళి నుండి ఒక చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన అంశంపై లోతుగా చర్చిద్దాం. మనందరి లక్ష్యం నిర్వికారులుగా అంటే వికారాలు లేనివారిగా అవ్వడం. అయితే ఆ స్థితిని చేరుకోవడానికి బాబా సూచించిన మార్గం యొక్క అసలైన స్వభావం ఏమిటి? ఓం శాంతి. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం ప్రధానంగా ఆత్మాభిమానిగా మారడం అంటే ఆ అంతర్గత సాధనపైనే పూర్తిగా ఆధారపడుందా, లేక ఆ అంతర్గత స్థితి ఎంత ముఖ్యమో మన రోజువారీ కర్మలు, సేవ వంటి బాహ్య ఆచరణకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందా? ఇదే మనం తేల్చుకోవాల్సిన ప్రశ్న. నా వాదన చాలా స్పష్టంగా ఉంది. ఈ మార్గానికి పునాది, మూలం, సర్వస్వం అంతర్గత చైతన్యంలో వచ్చే మార్పే. అదే ఆత్మాభిమాన స్థితి. దాన్ని సాధించడంపైనే మన పూర్తి దృష్టి ఉండాలి. నేను దాన్ని కొంచెం భిన్నంగా చూస్తాను. ఆత్మాభిమాన స్థితి పునాది అని నేను ఒప్పుకుంటాను. కాని ఆ పునాది గట్టిగా ఉండాలంటే దానిని లౌకిక బాధ్యతలు, సేవ అనే కర్మల ద్వారా నిరంతరం పరీక్షించాలి, బలపరచాలి. ఈ రెండింటి సమతుల్యమే అసలైన మార్గమని నా వాదన. అయితే నా వాదనను ముందుగా వివరిస్తాను. శివబాబా జ్ఞానమురళిలో బాబా పదే పదే నొక్కి చెప్పిన విషయం ఒకటుంది. ఆత్మాభిమానులుగా అయ్యే కృషిని తప్పకుండా చెయ్యాలి. దీని కేవలం ఒక సూచనగా కాదు, ముఖ్యమైన కృషి అని స్పష్టంగా చెప్పారు. అంటే మన ప్రయత్నమంతా ఎక్కడ కేంద్రీకృతం కావాలో దిశానిర్దేశం చేశారన్నమాట. దేహము వైపు దృష్టి వెళ్లకూడదు అని కూడా హెచ్చరించారు. ఎందుకంటే దృష్టి దేహం వైపు వెళ్ళినప్పుడే వికారాలు పుడతాయి. దీనికి పరిష్కారంగా నేను ఆత్మను అని నిరంతరం అభ్యాసం చేయమన్నారు. దీన్ని బట్టి చూస్తే సాధన అనేది 100% అంతర్గతమైనది. ఇది మనసుతో, బుద్ధితో చేసే యాత్ర. భక్తి మార్గానికి, జ్ఞానమార్గానికి తేడా కూడా ఇదే. భక్తిలో పూజలు, తీర్థయాత్రలు, ఆ చిత్రపటాలు వంటి బాహ్యక్రియలుంటాయి. కాని బాబా అన్నారు, జ్ఞానమార్గంలో వీటవసరం లేదు. కేవలం యోగబలం ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానంగా మారాలి. అంటే మనలోని జడత్వాన్ని, అపవిత్రతను తొలగించుకొని స్వచ్ఛత వైపు, చైతన్యం వైపు సాగడం. ఇది కూడా ఒక అంతర్గత రసవాదమే. ఇక మన అంతిమ లక్ష్యమైన కర్మాతీత స్థితి గురించి ఆలోచిద్దాం. దాని అర్థం కర్మలు చేయకుండా ఉండటం కాదు, కర్మకు యజమానిగా అవటం. అంటే మన అంతర్గత స్థితి ఎంత శక్తివంతంగా మారుతుందంటే బాహ్యకర్మలు మనల్ని బంధించలేవు. అందుకే బాబా చెప్పిన మహావాక్యం నిశ్చయబుద్ధి విజయతి. అంతిమ విజయం బాహ్యకర్మల సంఖ్యపై కాదు, నేను విజయుడను అనే అంతర్గత నిశ్చయంపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మురళిలో ఉన్నవే, నేను కాదనను. కాని మీరు వాటిని ఒక కోణంలో మాత్రమే చూస్తున్నారు. బాబా ఎప్పుడూ ఆచరణాత్మక జీవితాన్ని విస్మరించమని చెప్పలేదు. నిజానికి దానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనేమన్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలి. అంటే మన బాధ్యతల నుండి పారిపోమని చెప్పట్లేదు. ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూనే యోగిగా ఉండమంటున్నారు. అంతేగాదు, సేవ చెయ్యాలి, సెంటర్లు తెరవాలి అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవి బాహ్యకర్మలు కాదా? మనల్ని బాబా ఏమని పిలిచారు? సాల్వేషన్ ఆర్మీ అంటే ముక్తి దళము మరియు ఈశ్వరీయ మిషన్ అన్నారు. ఈ పేర్లు వింటేనే అర్థమవుతుంది మనకు ఈ ప్రపంచంలో ఒక చురుకైన పాత్ర ఉందని. మనం కేవలం మన కోసం లోపల కూర్చుని తపస్సు చేసుకునేవాళ్లం కాదు, ప్రపంచాన్ని మార్చే ఒక మిషన్లో ఉన్న సైనికులం. ఇక బాబా చెప్పిన ఒక అద్భుతమైన సూత్రముంది, చేతులు పనివైపు, హృదయము ప్రియునివైపు. ఇది అంతర్గత స్మృతికి, బాహ్యకర్మలకు మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ను ఎంత అందంగా చెబుతోంది. ఈ రెండూ వేర్వేరు కాదు, ఒకేసారి జరగాల్సిన ప్రక్రియలు. అన్నింటికన్నా ముఖ్యమైన హెచ్చరిక ఒకటి చేశారు బాబా. గొప్ప గొప్ప మహారథులను కూడా మాయామొసలి మింగేస్తుందని అన్నారు. దీనర్థమేంటి? కేవలం ఉన్నతమైన అంతర్గత స్థితిని అనుభవం చేస్తే సరిపోదు. అది బాహ్య ప్రపంచంలో, కర్మక్షేత్రంలో నిరంతరం పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో నెగ్గాలంటే సరైన కర్మ,
సరైన ఆచరణ అత్యంత అవసరం. లేకపోతే ఎంతటి వారైనా పడిపోవచ్చు. మీరు కర్మ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, అది నిజమే. కానీ ఇక్కడ మనం కృషి అనే పదాన్ని బాబా ఏ సందర్భంలో వాడారో లోతుగా చూడాలి. అసలైన కృషి ఏది అన్నదే ప్రశ్న. మురళీలో కృషి అనే పదాన్ని దాదాపు ఎల్లప్పుడూ ఆత్మాభిమాన స్థితితోనే ముడిపెట్టారు. దేహము వైపుకు దృష్టి వెళ్తే విఘ్నాలు కలుగుతాయని చెప్పడం ద్వారా అసలైన యుద్ధక్షేత్రం బయట కాదు, మన లోపలే ఉందని స్పష్టమవుతుంది. మన దృష్టిని దేహం నుండి ఆత్మవైపు మళ్లించడమే అసలైన పోరాటం. బాహ్యంగా మనం ఎన్ని పనులు చేసినా లోపల దృష్టి దేహంపై ఉంటే ఆ కర్మలన్నీ బంధనాలే అవుతాయి. నేను ఒప్పుకుంటాను, దృష్టిని మార్చడం ముఖ్యం. కాని ఆ దృష్టి మార్పు అనేది కేవలం ఒక ఆలోచన లేకొక ఆచరణ? ఉదాహరణకు మురళిలో చెప్పినట్టు ఒకరితో మాట్లాడేటప్పుడు వారిని ఆత్మగా చూడటం, నేను సోదరునికి వినిపిస్తున్నాను అని భావించడం. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక చురుకైన కర్మ. ఇది అంతర్గత స్థితిని, బాహ్య చర్యను కలిపే ఒక అద్భుతమైన ప్రక్రియ. మీ ఉద్దేశ్యం ప్రకారం ముందు పూర్తిగా ఆత్మగా భావించి ఆ తర్వాత మాట్లాడాలా? అది సాధ్యమా? మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ స్పృహను నిలబెట్టుకోవటం కదా అసలైన కృషి. మంచి ప్రశ్న. అయితే నేను చెప్పేదేమిటంటే, ఆలోచన బీజంలాంటిది, కర్మ చెట్టులాంటిది. సరైన బీజం వేస్తేనే సరైన చెట్టు వస్తుంది. నేను ఆత్మను అనే ఆలోచనను, ఆ అనుభూతిని ఎంత బలంగా చేసుకుంటే మన మాటలు, చేతలు, చూపులు వాటంతట అవే ఆత్మికంగా మారిపోతాయి. యుద్ధం మూలంతో చెయ్యాలి, ఆకులతో కాదు. కామము మహాశత్రువు అని బాబా అన్నారు. దానిపై విజయం బాహ్యనియమాలతో వస్తుందా? రాదు. నేను పవిత్ర ఆత్మను అనే అంతర్గత స్పృహను ధారణ చేయడం ద్వారానే సాధ్యం. అందుకే అసలైన కృషి మనసు మరియు బుద్ధిస్థాయిలో జరిగేది, భౌతిక స్థాయిలో కాదు. మీరు చెప్పిన బీజం చెట్టు ఉదాహరణ బాగుంది. కాని వ్యవసాయం గురించి తెలిసినవారికి తెలుసు, మంచి బీజం వేస్తే సరిపోదు, దానికి నీరు పోయాలి, కలుపు తీయాలి, ఎరువు వెయ్యాలి. ఆ బాహ్య సంరక్షణ కర్మలు లేకుండా బీజం మొలకెత్తదు. ఇక్కడ ఆ బాహ్య కర్మలే మన సేవ, మన పవిత్ర ఆచరణ. చేతులు పనివైపు, హృదయము ప్రియునివైపు అనే సూత్రం కూడా ఇదే చెబుతోంది. ఆ రెండూ ఏకకాలంలో జరగాలి, ఒకదాని తర్వాత ఒకటి కాదు. హృదయాన్ని ప్రియునివైపు ఉంచడం అనే అంతర్గత స్థితి, చేతులతో పనిచేయడం అనే బాహ్యకర్మతో కలిసినప్పుడే అది సంపూర్ణ యోగమవుతుంది. ఒకటి లేకుండా రెండోది కుంటిదే. సరే, అయితే ఈ చర్చ మనల్ని సహజంగానే తరువాతి ప్రశ్నకు తీసుకువస్తుంది. సేవ యొక్క పాత్ర ఏమిటి? నా దృష్టిలో సేవ అనేది మనం సాధించిన ఆత్మాభిమాన స్థితికి ఒక సహజమైన ప్రతిఫలం, ఒక పండులాంటిది. మురళీలో బాబా స్పష్టంగా అన్నారు, ఎప్పుడైతే పూర్తిగా దేహీ అభిమానులుగా అవుతారో అప్పుడు నిర్భయులుగా అవుతారు అని. ఆ నిర్భయత్వం, ఆ ఆత్మిక శక్తి వచ్చింతర్వాత చేసే సేవ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ స్థితి లేకుండా సేవ చేస్తే ఏమవుతుంది? సేవలో కూడా నేనింత సేవ చేశాను, నా సెంటర్, నా స్టూడెంట్స్ అనే దేహాభిమానం వచ్చే ప్రమాదముంది. అందుకే క్రమం చాలా ముఖ్యం. మొదట అంతర్గత స్థితిని పటిష్టం చేసుకోవాలి. అప్పుడు సేవ అనేది ఒక భారంలా కాకుండా ఆనందకరమైన వ్యక్తీకరణగా మారుతుంది. ఇక్కడే నేను మీతో పూర్తిగా విభేదిస్తాను. సేవను కేవలం ఒక పండుగ, ఒక ఫలితంగా చూడటం చాలా పెద్ద పొరపాటు. సేవనేది ఆ స్థితిని పండించే ఒక సాధనం. అది ఒక శిక్షణా క్షేత్రం. మీరన్నట్టు దేహీ అభిమానిగా మారితేనే నిర్భయంగా సేవ చేయగలరు. కాని దేహీ అభిమానిగా ఎలా అవుతారు? సేవ చేయడం ద్వారానే. ఇతరులకు జ్ఞానాన్ని వినిపించే క్రమంలో మనం చెప్పే ప్రతి పాయింట్ మనలోనే లోతుగా నాటుకుపోతుంది, మన నిశ్చయం బలపడుతుంది. అందుకే బాబా సెంటర్లు తెరవాలి అని అంతగా ప్రోత్సహించారు. అక్కడకు వెళ్లి నలుగురితో కలిసి సేవ చేయడం ద్వారానే మన బలహీనతలు బయటపడతాయి, మన స్థితిని మనం పరీక్షించుకోగలం, మెరుగుపరుచుకోగలం. ఇంట్లో ఒక్కరే కూర్చుని నేను ఆత్మను అనుకుంటే వచ్చే స్థితికి, నలుగురు మధ్యలో ఉంటూ ఆ స్థితిని నిలబెట్టుకోవడానికి చాలా తేడా ఉంది. సేవనేది కేవలం ఫలితం కాదు, అది ఆత్మాభిమాన స్థితిని పెంపొందించే ఒక శక్తివంతమైన ఇంజన్. మీరు చెప్పిందాంట్లో కొంత వాస్తవం ఉంది. సేవ మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాని మీరొక విషయాన్ని విస్మరిస్తున్నారు.
ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి ముందు బాగా చదువుకొని సిద్ధమవ్వాలి కదా. ఏమీ చదవకుండా నేరుగా పరీక్ష హాల్కు వెళ్తే ఏం జరుగుతుంది? ఫెయిలవుతాడు. ఇక్కడ చదువుకోవడమనేది అంతర్గత సాధన, పరీక్ష రాయడమనేది సేవ. కాబట్టి సేవకు వెళ్లే ముందు అంతర్గత శక్తిని నింపుకోవడమనే తయారీ చాలా అవసరం. తయారీపై ఎక్కువ సమయం కేటాయించాలి. లేకపోతే సేవలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లక్కూడా మనం బలహీనపడిపోతాం. నేను దాన్ని తయారీ పరీక్షలాగా చూడను. నేను దాన్ని ప్రాక్టికల్స్లాగా చూస్తాను. థియరీ చదవడం ఎంత ముఖ్యమో, ల్యాబ్లోకి వెళ్లి ప్రయోగం చేయడం కూడా అంతే ముఖ్యం. రెండూ కలిస్తేనే విద్య పూర్తవుతుంది. జ్ఞానం వినడం థియరీ అయితే, సేవ చేయడం ప్రాక్టికల్. ప్రాక్టికల్స్ చేసేటప్పుడే థియరీ మనకు ఎంత అర్థమైందో తెలుస్తుంది. తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం. సేవ అనేది మనల్ని బలహీనపరిచేది కాదు, మనల్ని బలపరిచేది. సేవలో ఎదురయ్యే సవాళ్లే మనల్ని మరింత దృఢంగా తయారు చేస్తాయి. సరే, మన చర్చ చివరి మరియు అత్యంత కీలకమైన అంశానికొచ్చింది. మన అంతిమ లక్ష్యం మాయాప్రూఫ్గా అవ్వడం. ఈ స్థితిని ఎలా చేరుకోవాలి? దీనికి సమాధానం పూర్తిగా అంతర్గత అనుభవంలోనే దాగి ఉంది, బాహ్య కర్మలలో కాదు. మురళిలోని వరదానం చాలా స్పష్టంగా ఉంది. సదా బాబా యొక్క అవినాశీ మరియు నిస్వార్థ ప్రేమలో లవలీనులై ఉండేవారు మాయాప్రూఫ్ అవుతారు. గమనించండి, ఇక్కడ ఏ కర్మ గురించి చెప్పలేదు, కేవలం ప్రేమలో లీనమవ్వడం గురించి చెప్పారు. ఇది పూర్తిగా అంతర్గతమైన, వ్యక్తిగతమైన, ప్రేమపూర్వకమైన అనుబంధం. ఒక్క బాబా మరియు నేను, ఈ మధ్యలో మూడవ వారెవ్వరూ రాలేరు అనే వాక్యం కూడా ఈ ఏకాంత అంతర్గత సంబంధం యొక్క ప్రాముఖ్యతనే చూపిస్తుంది. ఈ ప్రేమనే కవచం మనకుంటే మాయ యొక్క ఏ దాడి కూడా మనల్ని తాకలేదు. కర్మలు కాదు, బాబాతో ఉన్న ప్రేమే మన రక్షణ కవచం. మీరు వరదానాన్ని ప్రస్తావించారు, చాలా సంతోషం. కానీ ప్రతి వరదానంతో పాటు బాబా ఒక స్లోగన్ కూడా ఇస్తారు. ఆ స్లోగన్ ఆచరణకు సంబంధించినది. ఈ వరదానంతో పాటు ఉన్న స్లోగనేమిటి? అతీతముగా మరియు ప్రియముగా అయ్యి కర్మలు చేసేవారే క్షణములో ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఇక్కడ చూడండి, కర్మలు చేసేవారే అని ఎంత స్పష్టంగా ఉందో. అంటే అతీతంగా ఉండటం, ప్రియంగా ఉండటం అనే అంతర్గత స్థితులు కర్మలు చేయటం అనే బాహ్య ఆచరణతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. కర్మలను వదిలేయడం కాదు, వాటిని సరైన రీతిలో, సరైన స్పృహతో చేయడం ద్వారానే మనం మాయ నుండి బయటపడగలం, ఫుల్ స్టాప్ పెట్టగలం. మీరు చెప్పినట్టు ప్రేమ కవచమే, కాని ఆ కవచం పనిచేస్తుందా లేదా అని యుద్ధంలోనే, అంటే కర్మక్షేత్రంలోనే కదా తెలిసేది. మహారథులు కూడా మాయకు వశమవుతారంటే అర్థమేమిటి? వారికి బాబాపై ప్రేమ లేదని కాదు, ఆ ప్రేమను ఒక నిర్దిష్టమైన కర్మలో, ఒక క్లిష్ట పరిస్థితుల్లో, ఆచరణలో పెట్టడంలో ఎక్కడో జాగరూకత లోపించిందనే అర్థం. కాని ఆ జాగరూకత లోపం ఎందుకొచ్చింది? మూలంలోకి వెళితే ఆ క్షణంలో బాబా స్మృతి తగ్గిపోవడం వల్లనే కదా. కర్మ అనేది కేవలం ఒక ట్రిగ్గర్. అసలు సమస్య స్మృతిలో వచ్చిన గ్యాప్. ఒకవేళ ఆ మహారథి ఆ క్షణంలో నేను ఆత్మను, బాబా నాతో ఉన్నారు అనే స్మృతిలో స్థిరంగా ఉండుంటే ఏ బాహ్య పరిస్థితి వారిని ప్రభావితం చేయగలిగేది కాదు. కాబట్టి పరిష్కారం బాహ్య కర్మలను సరిదిద్దుకోవడం కాదు, అంతర్గత స్మృతి యొక్క తీగను నిరంతరం కనెక్ట్ చేసి ఉంచుకోవడమే. ఆ ప్రేమలో గ్యాప్ రాకుండా చూసుకుంటే కర్మలు వాటంతటవే సరిగా జరుగుతాయి. మీరు చెప్పేది సైద్ధాంతికంగా కరెక్టే, కాని ఆచరణలో ఆ స్మృతి తీగను నిరంతరం కనెక్ట్ చేసి ఉంచడానికి సాధన ఏమిటి? అదే కర్మయోగం. కర్మ చేస్తూ యోగంలో ఉండటం. ఈ రెండింటినీ మనం వేరుచేసి చూడలేం. ఆ రెండూ ఒకదానికొకటి బలాన్నిస్తాయి. స్మృతి కర్మకు శక్తినిస్తుంది, సరైన కర్మ స్మృతిని బలపరుస్తుంది. ఇదొక నిరంతర చక్రం. కేవలం ప్రేమలో మునిగి ఉంటాను, కర్మల గురించి పట్టించుకోను అనడం ఆచరణ సాధ్యం కాదు. అలాగే కేవలం మంచి కర్మలు చేస్తాను, స్మృతి గురించి పట్టించుకోను అనడం కూడా అసంపూర్ణమే. ప్రేమను ప్రతి కర్మలోనూ ఆచరణలో పెట్టడం ద్వారానే ఆ ప్రేమ నిజమైనదని రుజువవుతుంది. మనం మాయాప్రూఫ్గా మారతాం. ఈరోజు మన చర్చను ముగిస్తూ నా వాదనను ఒక్కసారి స్పష్టం చేస్తాను. వికారాలపై విజయం సాధించి ఉన్నత స్థితిని పొందడానికి మార్గం మన అంతరంగంలోనే ప్రారంభమవుతుంది. నేను ఆత్మను అనే స్పృహ, తండ్రిపై ఉన్న ప్రేమ మరియు స్మృతి, ఇదే పునాది.
ఈ పునాదిపైనే సేవ, కర్మయోగం అనే భవనం నిర్మించబడుతుంది. పునాది లేకుండా బాహ్యంగా ఎన్ని ఆడంబరమైన కర్మలు చేసినా అవి నిలబడవు. అసలైన పరివర్తన మన చైతన్యంలోనే జరుగుతుంది. అంతిమంగా శక్తివంతమైన అంతర్గత స్థితే బాహ్య కర్మలను నిర్దేశిస్తూ మరియు వాటిని పవిత్రంగా, అద్భుతంగా చేస్తుంది. నా దృష్టిలో ఈ రెండింటినీ వేరుచేసి చూడటమే అసలు సమస్య. అంతర్గత స్పృహ మరియు బాహ్య ఆచరణ రెండూ ఒక నాణ్యానికి రెండు ముఖాల వంటివి, లేదా ఒక పక్షికి రెండు రెక్కల వంటివి. ఒక రెక్కతో పక్షి ఎగరలేదు. ఆత్మాభిమాన స్థితి అనే ఒక రెక్క, సేవ మరియు పవిత్ర కర్మలు అనే రెండో రెక్క. ఈ రెండూ కలిసినప్పుడే మనం ఉన్నత స్థితి అనే ఆకాశంలోకి ఎగరగలం. జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవటం మొదటి మెట్టు మాత్రమే. దానిని ఆచరణలో పెట్టడం ద్వారానే సంపూర్ణతను మరియు మాయాప్రూఫ్ స్థితిని అడయగలం. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యాన్ని సాధించటమే బాబా మనకు నేర్పిన అసలైన రాజయోగం. ఓం శాంతి.